హాయ్ హలో వెల్కమ్ టు కాఫీ విత్ కబుర్లు. ఈరోజు మనం గుడ్ మూవీ కోసం కబుర్లు చెప్పుకుందాం. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. మూవీ ఎలా ఉందంటే నాకైతే మేడ్ ఫర్ ఫ్యాన్స్ అని అనిపించింది. మూవీ స్టార్ట్ అయింది ఒక స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ లాగా. నేను ఒక అమ్మాయి జేమ్స్ బాండ్ ఈ రేంజ్లో ఉంచుకున్నా. తర్వాత అదొక ఫ్యామిలీ డ్రామాకి షిఫ్ట్ అయింది. నెక్స్ట్ రొటీన్ మసాలా మూవీ అయిపోయింది. లైక్ మంచి ఏజెంట్ యాక్షన్ థ్రిల్లర్ విత్ ఫ్యామిలీ డ్రామా చూడాలి అని అంటే ఫ్యామిలీ మెన్ తర్వాత ఏదైనా చాలామంది ట్రై చేశారు ఆ మూవీలా ట్రై చేద్దామనని ఇప్పటి వరకు. బట్ ఫ్యామిలీ మ్యాన్ మించేలా ఎవరు చేయలేకపోయారు. నాకు ఎందుకో ఫ్యామిలీ మ్యాన్ ది బెస్ట్ అనిపించింది ఈ విషయంలో మాత్రం. అలానే మూవీ కంప్లీట్ బోర్ అని కూడా చెప్పలేను. ఒకసారి అయితే చూడొచ్చు. మేబీ విజయ్ ఫ్యాన్స్కి బాగా నచ్చుండొచ్చు. అలానే అద్భుతమని కూడా కాదు. ఎలాగో ఓటీటీలోనే స్ట్రీమ్ అవుతుంది కాబట్టి ఒకసారి అయితే చూసేయచ్చు. స్టోరీ ఏంటంటే గాంధీ అనే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏజెంట్ ఒక ఇన్సిడెంట్ వల్ల ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యి ఏజెంట్గా ఆ టీం నుంచి బయటకు వచ్చేస్తాడు. బట్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ అగైన్ తను ఏజెంట్ టీంలో జాయిన్ అవుతారు. ఎందుకు, ఈ మధ్యలో ఏం జరిగింది, ఇవన్నీ తెలియాలంటే మూవీ చూడండి. ఈ మూవీలో డీఏజింగ్ టెక్నాలజీ యూజ్ చేశారు. బట్ విజయ్ డబుల్ యాక్షన్ ఉంటుంది. బట్ యంగ్ విజయ్ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మేబీ ఆ టెక్నిక్ వల్ల అనుకుంటా సరిగ్గా కనిపించలేదు. అండ్ ఆ మేక్ ఓవర్ కూడా ఎందుకు కొంచెం కామెడీగా అనిపించింది. ఇంటర్వెల్ ట్విస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసేస్తాం. యాక్చువల్లీ ఇంటర్వెల్ తర్వాత నుంచి సెకండ్ హాఫ్లో ఆ క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఉంటుంది కదా, అది కొంచెం ఎఫెక్టివ్గా ఉంటే బాగుండు అనిపించింది. అంటే నువ్వా నేనా అన్నట్టు కొంచెం ఆ ఇంట్రెస్టింగ్గా ఆ విషయంలో కొంచెం చూపించుంటే బాగుండేది అనిపించింది. బట్ దాట్స్ ఫైన్. అండ్ క్లైమాక్స్ చాలా పెద్ద హడావిడి చేశారనిపించింది. మేబీ క్రికెట్ ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. నాకైతే ఈ క్లైమాక్స్లో ఇదంతా ఏంటి అన్నట్టు అనిపించింది. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. మేబీ మీకు ఆ పోర్షన్ అది నచ్చుండి ఉండొచ్చు, ఆ స్టేడియంలో సీన్. బట్ నాకెందుకో అంతగా కనెక్ట్ కాలేకపోయాను. బట్ ఒకటైతే మనం అప్రిషియేట్ చేయాలండి, విజయ్ గారు ఆ యంగ్ రోల్ యాక్సెప్ట్ చేయడం అనేది అది కొంచెం ఛాలెంజింగే. ఎందుకంటే ఈ టైంలో లైక్ ఒక హైయెస్ట్ పీక్లో ఉన్నారు. ఈ టైంలో అతను ఆ రోల్ చేయకపోయినా పర్వాలేదు, ఇంకెవరినైనా ఒక యంగ్ యాక్టర్ని పెట్టి చేసేయచ్చు. బట్ హీ యాక్సెప్టెడ్ దట్ వన్ అండ్ అది మనం అప్రిషియేట్ చేయొచ్చు. ఇంకొంచెం కొన్ని సీన్స్ నాకు ఎందుకో ఓవర్గా అనిపించిందండి. అండ్ మ్యూజిక్ కూడా అంత అద్భుతంగా లేదు. లైక్ వన్ కంపేర్ టు విజయ్ ప్రీవియస్ మూవీస్. మూవీస్ ఎలా ఉన్నా సరే ఆయన మూవీస్లో సాంగ్స్ కానీ ఆ బీజిఎం కానీ ఒక రేంజ్ ఉంటుంది. అంత ఇంపాక్ట్ అయితే ప్రెజెంట్ ఈ మూవీకి అయితే అంతగా అనిపించలేదు. అండ్ ఇంకా నాకు ఆ గాంధీ నెహ్రూ అండ్ సుభాష్ చంద్రబోస్ అనే సీన్ వస్తుంది కదా, అక్కడ కామెడీ సీన్ నచ్చింది అంతే. సో నెక్స్ట్ టైం మరో మూవీ కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, టాటా, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.